నమస్కారం. సినిమా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది కదా! అవును. ఎప్పుడూ కొత్త వార్తలు, కొత్త విశేషాలు. ఈ రోజు కూడా అలాగే. ముందుగా మన టాలీవుడ్తో మొదలు పెడదాం. జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి హిందీ సినిమా వార్ 2 షూటింగ్ పూర్తి చేశారట. హృతిక్ రోషన్‌తో కదా! పెద్ద ప్రాజెక్ట్ ఇది. అవును, దీనిపై అంచనాలైతే మామూలుగా లేవు. ఏదో పెద్ద సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ బాలీవుడ్‌లోకి, అది వార్ లాంటి ఫ్రాంచైజీతో వెళ్లడం అంటే ఇది ఖచ్చితంగా పెద్ద స్టెప్పే. కెరియర్కి కూడా మంచి టర్న్ అవ్వొచ్చు. అవ్వొచ్చు. ఆ సర్ప్రైజ్ ఏంటో గానీ సినిమా హైప్‌నైతే పెంచుతుంది. ఇంకోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా గురించి చూస్తే ఫైనల్గా ఒక రిలీజ్ డేట్ వచ్చింది. అబ్బా! ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోంది గదా! అవును, జూలై 31, 2025 అంటున్నారు. మరి ఇన్ని వాయిదాల తర్వాత ఈ డేట్ అయినా పక్కా అంటారా? అంటే చెప్పలేం. కానీ ఇప్పుడు డేట్ ఇవ్వడం కొంచెం నమ్మకాన్నిస్తుంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తే మళ్ళీ జనాల్లోకి వెళ్తుంది. ఈసారైనా అనుకున్న టైంకి వస్తుందని ఆశిద్దాం. సరే, ఇక బాలీవుడ్కి వస్తే గాయని నేహా భాసిన్ గతం గురించి మాట్లాడారు. ఆ బాడీ షేమింగ్, ఫ్యాట్ బర్నర్స్ వాడకం వల్ల మానసిక ఇబ్బందులు, ఆత్మహత్యా యత్నం వరకు వెళ్లడం. నిజంగా ఇది చాలా ధైర్యమైన విషయం. ఇలాంటివి బయటకు చెప్పడం అవసరం. కరెక్ట్. అంటే ఇది ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండే ప్రెషర్ని చూపిస్తుంది. థెరపీ, అవగాహన తనను కాపాడాయని ఆమె చెప్పడం కూడా మానసిక ఆరోగ్యంపై ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. అవును, ఇదే టైంలో కొత్త తరం కూడా వస్తోంది బాలీవుడ్లోకి. పాండే వైఆర్ఎఫ్ సయారాతో. ఆ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు కదా. అవును. అలాగే షనాయా కపూర్ ఆంఖోంకి గుస్తాఖియాన్తో దాదాపు ఒకేసారి వస్తున్నారు. పెద్ద బ్యానర్లో కొత్త వాళ్లని, ముఖ్యంగా స్టార్ కిడ్స్ని లాంచ్ చేయడానికి సరైన టైం చూసుకుంటాయనుకుంటా. వైఆర్ఎఫ్కి సయారా మీద నమ్మకం ఉన్నట్టుంది. మరి బాక్సాఫీస్ దగ్గర మెట్రో ఇండినో కలెక్షన్లు కొంచెం తగ్గాయట. నాలుగో రోజుకి కొంచెం డ్రాప్ కనిపించింది. సుమారు 19 కోట్లు దాటిందనుకుంటా మొత్తం మీద. కానీ జులైలో ఇంకా సినిమాలున్నాయి. మాలిక్, పరం సుందరి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ది పరం సుందరి జులై 25న అంటున్నారు. ఇంకా సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా. అజయ్ దేవ్గన్, సంజయ్ దత్. ఇది థియేటర్స్ తర్వాత నెట్ఫ్లిక్స్లో కూడా వస్తుందట. ఓ అలాగా. అంటే హైబ్రిడ్ రిలీజ్ మోడల్ అన్నమాట. పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఇలా ప్లాన్ చేస్తున్నాయి. థియేటర్ రన్ తర్వాత స్ట్రీమింగ్. ఇది ఇంట్రెస్టింగ్ ట్రెండ్. ఇక కోలీవుడ్కి వెళ్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఆడియో లాంచ్ డేట్ వచ్చేసింది. జులై 27. సినిమా ఆగస్ట్ 14. ఇంక ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. రజనీ సినిమా అంటేనే ఒక పండగ కదా. ఆడియో లాంచ్, పాటలు అన్ని హైప్ పెంచుతాయి. ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. అస్సలు తగ్గలేదు. అలాగే శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో మద్రాసి షూటింగ్ పూర్తయిందట. దాని ఫస్ట్ సింగిల్ కూడా త్వరలో వస్తుందంటున్నారు. అనిరుద్ మ్యూజిక్ కదా. అవును. ఇంకా శింబు 49th సినిమా వెట్రిమారన్ డైరెక్షన్లో. దాని టీజర్ అనౌన్స్మెంట్ జులై మొదట్లో అంటున్నారు. అబ్బో, వెట్రిమారన్, శింబు, ఇది క్రేజీ కాంబినేషన్. సూర్య బర్త్డేకి కరుపు టీజర్ కూడా వస్తుంది జులై 23న. అన్ని పెద్ద ప్రాజెక్టులే లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ డైరెక్టర్, హీరో కాంబినేషన్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్రీడమ్, ఘాటీ, తలైవన్ తలైవి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అంటే పెద్ద స్టార్ సినిమాలతో పాటు వేరే జానర్స్లో కూడా సినిమాలు వస్తున్నాయన్నమాట. మంచి విషయం. చివరిగా హాలీవుడ్ గ్లోబల్ న్యూస్ చూస్తే జనరల్ హాస్పిటల్ లాంటి సీరియల్ ఇంకా నడుస్తూనే ఉంది. అవును, కొన్ని సోప్ ఓపెరాలు దశాబ్దాల తరబడి నడుస్తాయి. అదో ప్రపంచం. మరోవైపు హాట్ వీల్స్ బొమ్మల ఆధారంగా సినిమా తీస్తున్నారట, లైవ్ యాక్షన్. బార్బీ సక్సెస్ తర్వాత మ్యాటల్ లాంటి కంపెనీలు వాళ్ల బ్రాండ్స్ని ఇలా సినిమాల వైపు మళ్లిస్తున్నాయి. హాట్ వీల్స్ అంటే యాక్షన్కి స్కోప్ ఉంటుంది. జాన్ ఎం చూ డైరెక్షన్, బాడ్ రోబోట్, మ్యాటల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రిస్క్తో కూడుకున్నదైనా క్లిక్ అయితే పెద్ద హిట్ అవ్వచ్చు. మొత్తంగా చూస్తే ఈ వారం సినిమా వార్తలు రకరకాల యాంగిల్స్ని చూపించాయి. కొత్త సినిమాల జోష్, బాక్సాఫీస్ ఒత్తిళ్లు. అవును, ఇండస్ట్రీ లోపల ఉండే పర్సనల్ స్ట్రగుల్స్, మారుతున్న బిజినెస్ స్ట్రాటజీలు అన్నీ కలిపి కనిపిస్తున్నాయి. నిజమే. మనం చూసిన ఈ అంశాలన్నీ పాన్ ఇండియా సినిమాలు పెరగడం, మెంటల్ హెల్త్ గురించి ఓపెన్గా మాట్లాడడం, బొమ్మల ఆధారంగా సినిమాలు, స్ట్రీమింగ్ డామినేషన్, ఇవన్నీ కలిసి సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుని ఎలా మారుస్తాయో చూడాలి. ముఖ్యంగా వివిధ ఇండస్ట్రీస్లో స్టార్ పవర్కి, కథకి, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండబోతోంది? అది చాలా కీలకమైన పాయింట్. రాబోయే రోజుల్లో అది ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.